అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించిన వారు అమూల్య గారు. ఆకాష్, నేనొక డెసిషన్‌కి వచ్చాను చిట్టి ఫైనల్‌గా అంటాడు. అవని తీరిగ్గా ఆకాష్ దెబ్బలకి వెన్నపూస రాస్తూ ఏంటి అని అడుగుతుంది. ఆకాష్ అప్పుడు అవనిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్తాడు. అవని చేతిలో ఉన్న గిన్నెను వదిలేసి ఏంటండి ఇంకోసారి అనండి అంటుంది. నేను అవనిను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు ఆకాష్. కానీ, కానీ ఎందుకు అని అడుగుతుంది అవని. ఎందుకేంటి? ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకోవాలి కదా అంటాడు. అవని అబ్బా పెళ్లి కాదు, అవనినే ఎందుకు అని అడుగుతుంది. నచ్చింది కాబట్టి అంటాడు ఆకాష్. కానీ తనకు మీరు నచ్చలేదు కదా అంటుంది అవని. నచ్చేలా చేస్తా అంటాడు ఆకాష్. మీరు తను ఒకటి కాదు అని చెప్తుంది అవని. నాలాగా తను ఉండేలా చేస్తా అంటాడు ఆకాష్. హా, నేను దీనికి ఒప్పుకోను అంటుంది అవని. ఆకాష్, నువ్వేంటి ఒప్పుకునేది అంటాడు. అవని అయ్యో చూశారుగా, ఈరోజు మీ ఒళ్ళంతా ఇలా కందిపోవడానికి కారణం అవనినే. ఆకాష్ అబ్బా, మొన్న కాళ్ళు విరగొట్టాలని చూసింది, ఈరోజు ఒళ్ళు మొత్తం డ్యామేజ్ చేసింది, రేపు మహా అయితే ఏం చేస్తుంది? చంపేస్తుంది, అంతేనా? తన కోసం ఆ మాత్రం చేయొచ్చులే అంటాడు. అవని తను మీరనుకున్నంత మంచిది కాదు, మిమ్మల్ని చచ్చినా ఇష్టపడదు అని చెప్తుంది. అలా నువ్వేలా చెప్తావు అవని అంటాడు ఆకాష్. అదంతే అంటుంది అవని. లేదు చిట్టి, నేను ఖచ్చితంగా తనని పెళ్లి చేసుకుని తీరాలి, ఎందుకంటే తనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అంటాడు ఆకాష్. హా, ఇలా ఉండాలి అలా ఉండాలని తనకు ఎవరు చెప్పరు, అందుకే. అంత మాత్రానికి పెళ్లి చేసుకోవాలా? అదే నేను పెళ్లి చేసుకుని అన్ని క్లియర్గా నేర్పిస్తాగా అవని నీకు అంటాడు ఆకాష్. అవని ఏదో అనబోయి ఆకాష్ ఏమన్నాడో గుర్తు తెచ్చుకొని ఏంటి ఏమన్నారు? ఆకాష్ నేనేమన్నా అవన్ని? నేను నేర్పిస్తాను అవనికు అన్నాను. అవని అనుమానంగా అవని నీకు అన్నారా, లేదంటే అవనికు అన్నారా అని అడుగుతుంది. ఆకాష్ అల్లరిగా చూస్తూ నేను అవనికు అనే అన్నా, నీకేం వినిపించింది అని అడుగుతాడు. అవని ఆకాష్ కళ్ళు చూడకుండా నాకేం అనిపించలేదు, అవనికు అనే వినిపించింది, ఇంకేం లేదు. అప్పుడు ఆకాష్ ఓహో, అయితే ఓకే. అవని ఇంకేం మాట్లాడకుండా బయటికి వచ్చి తల్ల గట్టిగా విదిల్చి వామ్మో, ఏంటి ఈయన కొత్తగా ఇలా మాట్లాడుతున్నాడు, అర్జెంటుగా ఓ కాఫీ కావాలి, లేదంటే బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుందో ఏమో అని భయంగా ఉంది అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి పనిచేస్తున్న సురేఖతో, సురేఖ, అర్జెంటుగా నీ కూతురికి ఒక కాఫీ ఇచ్చి పుణ్యం కట్టుకోమ్మా. సురేఖ నవ్వుతూ ఏంటే అలా అంటున్నావు అంటుంది. కాస్త లేట్ చేసినా ఇక నీ కూతురు నీకు దక్కదు, ఇంక నీ కూతురిపైన ఆశలు వదులుకో అంటుంది అవని. ఏంటి ఆ మాటలు, ఇస్తా ఆగు అంటూ కాఫీ ఇచ్చింది. అవని ఆ కాఫీ తాగి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి పడుకునేసింది. ఆకాష్ అవని వెళ్ళగానే నవ్వుతూ ఇదేం చూసావు చిట్టి అలియాస్ అవని, ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటూ ఉన్నాడు. అంతలోనే లోపలికి జైన్ జాన్ వచ్చారు. జైన్ కళ్ళల్లో అప్పటికే నీళ్లు. ఆకాష్ వాట్ హ్యాపెండ్ గ్రేస్ అని అడుగుతాడు. ఆకాష్ నేను నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నాను, ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమా లేదా అని అడుగుతుంది జైన్. ఆకాష్ ఏం మాట్లాడుతున్నావు జైన్, నువ్వేంటి నాకు ఇష్టమేంటి అంటాడు. అంటే నన్ను చూస్తే నీకు ఎప్పుడూ అలా అనిపించలేదా అంటుంది జైన్. నో అంటాడు ఆకాష్. మరి అవని అంటుంది జైన్. ఏం మాట్లాడుతున్నావు? అవని నాకు చూసిన రోజే నచ్చింది, కానీ నిజాన్ని తెలుసుకోవడానికి కాస్త టైం పట్టింది అంతే. షీఈ్ మై సోల్మేట్ అంటాడు ఆకాష్. 3 వీక్స్లోనే తను నీకు సోల్మేట్ అయిపోయింది, కానీ 4 ఇయర్స్గా నీ వెనకే తిరుగుతూ నీకోసం ప్రాపర్టీస్, నా స్టేటస్, నా రేంజ్ అన్నీ వదులుకొని ఆఖరికి నీ కంపెనీలో ఒక ఎంప్లాయీగా చేరే వరకు వచ్చిన నేను నీ కంటికి కనిపించలేదా? నా ప్రేమ నీ హార్ట్కి తెలియలేదా అంటుంది జైన్. ఆకాష్, జైన్ డోంట్ బీ ఫులిష్, నేనెప్పుడైనా నీతో అలా బిహేవ్ చేశానా? నువ్వే ఒకసారి థింక్ చెయ్యి అని వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళగానే జైన్ అలాగే కింద పడి ఏడుస్తుంటే జాన్ గట్టిగా హత్తుకున్నాడు. జైన్ ఏడుస్తూ చూడు ఎలా అంటున్నాడు, నేనంటే ప్రేమ లేదంట, నా మీద అలాంటి ఫీలింగ్ లేదంట. జాన్ వీపు నిమురుతూ కాస్త ఓర్చుకోరా, అతను లేదు అన్నప్పుడు మనం దానికోసం వెంటపడకూడదు, అలా చేస్తే మనకెప్పటికీ ఆ ప్రేమ దొరకదు. జైన్ పౌరుషంగా చీ, అలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయిని కాదు నేను. జైన్ జోసెఫ్, నన్ను వద్దు అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళను నేను. పద జాన్, నా డౌట్కి క్లారిటీ వచ్చింది, ఇంకెక్కడ మనకేం పని, నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోదాం. జాన్ ఇప్పుడు జైన్ ఏం చెప్పినా పట్టించుకునే స్టేజ్లో లేదని అర్థమయ్యి ఓకే నేను టికెట్స్ బుక్ చేస్తాను వెళ్ళిపోతామంటూ ఊరుకోబెట్టి టికెట్స్ బుక్ చేశాడు. అవని అలా పడుకొని ఎప్పుడో సాయంత్రంగా లేచింది. లేచి మళ్ళీ కాఫీ తాగుతూ మిద్దె మీద అటూ ఇటూ తిరుగుతూ ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆకాష్ కూడా మిద్దె మీదకు వెళ్ళేసరికి అక్కడే ఉన్న అవనిని చూసి దొరికావు మళ్ళీ ఆడుకుంటూ అనుకొని వచ్చి హాయ్ చిట్టి అన్నాడు.
అవని పాపం పొద్దున్న జరిగింది గుర్తు రాగానే భయంగా మళ్ళీ ఎందుకు నన్ను కదిలిస్తున్నాడు అనుకుని, హాయ్ ఆకాష్, లేని నవ్వును తెచ్చిపెట్టుకొని అంటుంది. ఆకాష్ డౌట్ మొత్తం క్లారిఫైడ్ చిట్టి అంటాడు. ఏం డౌట్ అని అడుగుతుంది అవని. అదే, నువ్వు నేను వాదించుకుంటూ ఉన్నాం కదా, ఆ క్వశ్చన్కి ఇప్పుడే జస్ట్ నవ్ ఆన్సర్ దొరికింది అంటాడు ఆకాష్. ఏం క్వశ్చన్? ఏంటి మీరు మాట్లాడేది అంటుంది అవని. అదే చిట్టి, నేనంటే అవనికి ఇష్టమా కాదా అని అంటాడు ఆకాష్. అవని ఇప్పుడు ఈయనకు ఏం తెలిసిందో అనుకుంటూ, హా ఏంటి దాని ఆన్సర్ అంటుంది. ఆకాష్ సిగ్గుపడుతూ, అవనికి నేనంటే ఇష్టం కన్ఫర్మ్ అయిపోయింది అంటాడు. అవని కాస్త నిర్లక్ష్యంగా, ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్తే నేనెందుకు బిలీవ్ చేస్తాను? అవనినే చెప్పింది అంటాడు ఆకాష్. అవని కోపంగా, నేనిక్కడ ఉంటే నీతో ఎప్పుడు మాట్లాడాను? ఆకాష్ నవ్వుకుంటూ, నువ్వు కాదు చిట్టి నాతో మాట్లాడింది అవని. అవని నాతో మాట్లాడింది నువ్వు కాదు చిట్టి అంటూ ఒత్తి పలికాడు. అవని నాలుక కరుచుకొని, ఆ అయినా అవని మీతో ఎలా మాట్లాడుతుంది? ఏ ఎందుకు మాట్లాడదు? నాతో మాట్లాడకూడదని ఏమైనా రాసిపెట్టుకుందా? లేదు కదా అంటాడు ఆకాష్. ఏం మాట్లాడింది అని అడుగుతుంది అవని. ఆకాష్ అక్కడే కింద కూర్చున్నాడు. అవని కూడా క్యూరియాసిటీ తట్టుకోలేక పక్కనే కూర్చొని చెప్పండి అంది. ఆకాష్ ఆకాశంలోకి చూస్తూ అప్పుడే వస్తున్న చందమామల నా ఎదురుగా వచ్చి నించుని, హా నించుని నించుని అదే నించుని ఏంటో చెప్పు అన్నట్టు అడుగుతుంది అవని. నా కళ్ళలోకి చూస్తూ చూస్తూ ఆకాష్ హా అని ఆశ్చర్యంగా చూస్తుంది అవని. నువ్వంటే నాకు ఇష్టం అనింది అంటూ మొహాన్ని రెండు చేతులతో కప్పేసుకున్నాడు. ఇది తూచ్ నేను అనలేదు అంటుంది అవని. ఏంటి అంటాడు ఆకాష్. అదే అవని అనుండదు, దానికంత సీన్ లేదు అంటున్నా అంటుంది అవని. ఎంత సీన్ ఉందో నీకేం తెలుసు? అయినా ఇలా రొమాంటిక్గా చెప్పడానికి నేను ఇంతకు ముందు ఉన్నానా ఏంటి? అలా కాదు అని నీతో రొమాన్స్ చేయలేదుగా, అందుకే నీకు అలా కనిపించి ఉండదు. ఇప్పటి నుంచి రోజూ రొమాన్స్లే అంటూ చేతులు రుద్దుకున్నాడు. అవని భయంగా, అంటే ఏం చేస్తావు అని అడుగుతుంది. అవని నీకెందుకు, కపుల్, మేం మాట్లాడుకుంటాం పే అంటూ వెళ్ళిపోయాడు. అవని తల పట్టు కూర్చుంది. ఏంటి ఈయన రోజు రోజుకి ఇలా మాట్లాడుతున్నాడు? కొంపదీసి ఎవరైనా అవని అని చెప్పి మాట్లాడేసుంటారా? అయినా చందమామతో పోల్చాడంటే ఈ ఊర్లో నేను తప్ప అంతా అందగతి ఎవరబ్బా అనుకొని మళ్ళీ తలపై కొట్టుకొని, ఇప్పుడు కూడా నిన్ను నువ్వు పొగుడుకోవడం అవసరం అంటేనే చెత్త మొహందానా, ఆలోచించు, రొమాన్స్ అంటూ ఏవేవో పెద్ద పెద్ద మాటలు వాడేస్తున్నారు. ఆ దొరగారు అమ్మో ఏదో ఒకటి చేసి ఇతన్ని నా నుంచి మరించాలి. ఇంకో వారం అంతే. ఆ తర్వాత వచ్చిన నెల అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇంకా అమెరికాకి చక్రాలే కట్టుకొని పరిగెత్తుతాడో, రెక్కలే కట్టుకొని ఎగురుకుంటూ వెళ్తాడు. అతని ఇష్టం. వెళ్ళడమైతే వెళ్తాడు అనుకుంది. అంతలో చిన్నగా వర్షం మొదలై పెద్దగా పడటం జరిగింది. అక్కడే ఉన్న అవని వర్షం చూడగానే ఆలోచిస్తున్నదల్లా లేచి వర్షంలో గంతులు వేయడం మొదలుపెట్టింది. వర్షం పడుతుంది అవని ఇంకా కిందికి రాలేదు అని పైకి వెళ్ళిన ఆకాష్ వర్షంలో డాన్స్ వేస్తున్న అవనిని అలా చూస్తూ ఉండిపోయాడు. అవని ఆకాష్ని చూసి ఆకాష్ రండి అంటూ చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్ళి ఆకాష్ చేతులు పట్టుకుని డాన్స్ చేయటం మొదలుపెట్టింది. ఆకాష్ అలా చూస్తూనే ఉండగా అవని అలా డాన్స్ చేస్తూ ఆకాష్ చేతి మీద ఉన్న గాయాన్ని తాకింది. ఆకాష్ అనడంతో అవని కంగారుగా, అయ్యో ఏమైందండి, సారీ చూసుకోలేదు, అయినా నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ దెబ్బలు మీ వల్ల కాదు అని. నేనంటే ఇదే మట్టి ఎండ అన్నీ తగిలి కాస్తైనా తట్టుకోగలను, కానీ మీరు? చిట్టి, నేను పుట్టి పెరిగింది అమెరికాలోనే కావచ్చు, కానీ నా బ్లడ్ ఇండియా. అయినా నాకు ఈ దెబ్బలు కూడా బాగానే నచ్చాయిలే, ఎందుకంటే అవని వల్లే కదా, పర్లేదు అంటాడు ఆకాష్. అవని ఆ మాట వినగానే కోపంగా కిందికి వెళ్ళబోయింది. ఆకాష్ చెయ్యి పట్టుకున్నాడు. అవని ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా ఆకాష్ వదలండి అంది. ఆకాష్ అదేంటి అవని, నేను పట్టుకుంటే నువ్వు కొంచెం కూడా భయపడలేదు, షాక్ అవ్వలేదు అంటాడు. మీరని తెలిసి కూడా నేనెందుకు షాక్ అవుతాను అని చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోయింది అవని. ఆకాష్ నవ్వుకున్నాడు. పొద్దు పొద్దున్నే అవని బట్టలు ఆరేయడానికి మిద్దె మీదకు వెళ్ళింది. వెళ్ళి ఏదో ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటూ చున్నీ రెండు భుజాల మీదుగా వెనక నుంచి వేసుకుని దాన్ని మొహానికి కప్పుకొని నవ్వుకుంటుంది. అప్పుడే పైకి వచ్చిన ఆకాష్ అవనిని చూసి, ఈరోజు నీతో కొత్తగా ఆడుకుంటా మై డియర్ అనుకుని వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకున్నాడు. అవని బిత్తరపోయింది. నువ్వు అవనివే కదా అంటాడు ఆకాష్. అవని తేరుకొని ఏదో అనేలోపు, చిట్టి అయితే కాదు, ఎందుకంటే చిట్టి నేను ముట్టుకుంటే షాక్ అవ్వదు, సో నువ్వు అవనివే అంటాడు ఆకాష్. అవని ఏంటి ఇలా బుక్ చేశాడు అనుకొని హా అంటుంది. అప్పుడు ఆకాష్ అయితే ఏది నీ మొహం చూడనివ్వు ఒకసారి అంటూ మొహం ముందు పెట్టబోయాడు.
అవని 2 చేతులతో మొహాన్ని కప్పుకొని, మొహం చూడకుండానే మొన్న నిన్న మాట్లాడారా? ఆకాష్ అలానే వెనక నుంచి పట్టుకొని, ఓహ్! చిట్టి చెప్పేసిందా? మాట్లాడకపోయినా ఎందుకలా చెప్పారు? అని అడుగుతుంది అవని. ఎందుకంటే ఆ చిట్టి బాగా కన్నింగ్ లాగా ఉంది. అందుకే అలా చెప్తే ఇక నీకు ఇష్టం నాకిష్టం అనుకొని మన జోలికి రాదని నవ్వుకుంటూ చెప్తాడు. అవని ఏదో అనేలోపు ఆకాష్ అవని మెడ వంపున సుతారంగా పెదవులతో రాస్తూ, నడుంపై 2 చేతులతో ఏదో రాస్తూ మత్తుగా, నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు అని అడుగుతాడు. అవని ఆకాష్ చేష్టలకు గట్టిగా కళ్ళు మూసుకొని ఆకాష్ చేతులపై చేతులు వేసి గట్టిగా పట్టుకొని అంది. ఆకాష్ అలాగే పెదవులతో రాస్తూ, అంటే అవని అలాగే కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ప్రాణం అంటుంది. ఆకాష్ నిజంగా? అవని ప్రాణం అంటుంది. ఆకాష్ అయితే అంకుల్‌తో మాట్లాడేనా అని అంటాడు. అంటుంది అవని. ఆకాష్ అవని బుగ్గపై ముద్దు పెట్టి మామ్ డాడ్‌ని రమ్మని పిలుస్తా. అవని అలాగే కళ్ళు మూసుకొని నవ్వుతూ అంటుంది. మరి నేను వెళ్ళనా? ఆ చిట్టి చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది కదా! అని అంటాడు ఆకాష్. అవని ఏం మాట్లాడకుండా అలానే ఆకాష్ మీదకు వెనక నుండి వాలింది. ఆకాష్ అవనిని మెల్లగా వదిలి చెవిలో గాలిదుతూ బాయ్ అని హస్కీగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆకాష్ మాయలో ఉన్న అవని ఎప్పటికో గాని తేరుకోలేదు. ఆకాష్ ఇచ్చిన షాక్‌కి అవని తేరుకోలేకపోయింది. అలానే ఆ ఊహల్లో తేలిపోతూ చున్నీని భుజాల చుట్టూ చుట్టేసుకుని పిట్టగోడను ఆనుకుని కూర్చుని ఆకాష్ స్పర్శను తలుచుకుంటూ ఉండిపోయింది. మన సూర్య సార్ కిరణాలతో వీపు మీద 2 దెబ్బలు వేయడంతో వీపు సుర్ర్ అనేసరికి ఈ లోకంలోకి వచ్చింది. అప్పుడు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి తల మీద చేతులు వేసుకొని, నేనేం చెప్పాను? ఒసేయ్ అవని, నీకు బుద్ధి జ్ఞానం లాంటివి ఏమైనా ఉన్నాయా? లేక బుర్రంతా మట్టి ఉందా? కనీసం స్పృహ కూడా లేకుండా అలా ఎలా మాట్లాడావు? నీకంటే గాడిద మేలు. ఆలోచించి వందబెడుతుంది అనుకుంటూనే, అయినా నీదేం తప్పులేదులే. ఆ కళ్ళను చూస్తే చూపు తిప్పుకోబుద్ధి అవ్వదు. ఆ మాటలు వింటుంటే మాట్లాడబుద్ధి అవ్వదు. ఆ స్పర్శ తగిలితే స్పృహే ఉండదు. ఆ కటౌట్ అలాంటిది. నువ్వు మాత్రం ఏం చేయగలవు? సర్లే మర్చిపోకు. నిన్నంటే చిట్టిని కుళ్ళుబోతూ అన్నాడు. వదలకు, కడిగి పడేయ్ అనుకొని కిందికి వెళ్ళింది. అవని హాల్లో ఉండగా సురేఖ వచ్చి స్నాక్స్ ప్లేట్లో పెట్టి ఆకాష్కి ఇచ్చిరమ్మంది. అవని ఉడుక్కుంటూ పైకి వెళ్ళి అవి టేబుల్ మీద పెట్టి కిందికి రాబోతుంది. హలో మేడం అంటాడు ఆకాష్. వెనక్కి తిరగకుండా ఏంటి అంటుంది. ఏంటి చేతికివ్వకుండా అలా పెట్టి వెళ్ళిపోతే నేనే తీసుకుని తినాలా? ఎలా కనిపిస్తున్నా నీకు అంటాడు ఆకాష్. మాలాంటి కుళ్ళుబోతుల చేతుల మీదుగా తీసుకుంటే అవి మీకు అరగవు ఆకాష్ గారు. అందుకే మీరే తీసుకొని తినండి అంటుంది. ఆకాష్ నవ్వుకుంటూ ఓహో, నా అవని డార్లింగ్ చెప్పేసిందా అంటాడు. అవని కోపంగా మీదికి వస్తూ ఏంటి ఏంటి డార్లింగ్, అది ఇది అని ఏదేదో మాట్లాడుతున్నారు. తను అవని, కేవలం అవని. అవని డార్లింగ్, అవని బంగారం కాదు. ఆకాష్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ ఇదిగో ఈ బిహేవియర్‌నే నేను జెలస్ అనింది. అయినా ఇంక 2, 3 రోజుల్లో నేను అవని ఒకటైపోతాం. అప్పుడు అవని నాకు వైఫ్ అవుతుంది. నా వైఫ్‌ని ఎలా పిలిస్తే నీకేంటి? ఆకాష్ వైఫ్ అనేసరికి అవని ఏం మాట్లాడలేకపోయింది. ఆకాష్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. వెళ్తున్న అవనిని చూస్తూ ఇంకో వారం అంతే. ఆ తర్వాత నిన్ను ఇలా టార్చర్ చేయను. నా లవ్‌తో టార్చర్ చేస్తాను స్వీట్ హార్ట్ అనుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే అందరూ గుడికి బయలుదేరారు. ఆకాష్ని రమ్మని అడిగితే రాలేనని చెప్పడంతో సురేఖ అవనిని కూడా ఇంట్లోనే ఉండిపోమ్మంది. అవని కూడా ఆకాష్ను అలా ఒంటరిగా వదలలేక ఎక్కువ మారం చేయకుండా ఒప్పుకుంది. అది విన్న ఆకాష్ కావాలని అవని దగ్గరికి వచ్చి చిట్టి, నువ్వు నా కోసం ఇంట్లో ఉంటా అని చెప్పావా? అవని మొహం పక్కకు తిప్పుకొని లేదు నేను వెళ్తున్నా, ఒక్కడివే ఎంజాయ్ చెయ్యి అంటూ బయటకు వెళ్ళి ఆకాష్ చూసేటట్టుగా కారులో కూర్చుని ఆకాష్ పక్కకు చూడగానే కార్ దిగి ఇంటి వెనక నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళాక ఆకాష్ అంజనాతో వెంకట్రావుతో ఇండియా రమ్మని ముందే చెప్పి ఉండటంతో కాసేపు మాట్లాడి కిందికి వచ్చాడు. రాగానే వంటగదిలో కాఫీ కలుపుతున్న అవనిని చూడగానే నవ్వుకుంటూ ఏంటో నిన్ను చూస్తే మనసాగదు. నిన్ను ఏదో ఒకటి అనకపోతే నేను ఊరికే ఉండలేను. ఈరోజు ఒక్కరోజు నా అల్లరి భరించు, రేపటి నుంచి మన లైఫ్ మారిపోతుంది అనుకుంటూ వచ్చి వెనక నుంచి హక్ చేసుకున్నాడు. అవని ఆ హఠాత్ పరిమాణానికి చేతిలో ఉన్న కాఫీ కప్ పడేసింది. ఆకాష్ చిన్నగా మెడవంపులో మెల్లగా ఊదుతూ ఏంటి డార్లింగ్, ఇలా ప్రతిసారి టెన్షన్ పడితే ఎలా అంటాడు. అవని ఏం మాట్లాడలేక బిగుసుకుపోయింది. అప్పుడు ఆకాష్ నాకు తెలుసు, నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి అనేగా ఈరోజు గుడికి వెళ్లకుండా ఉండిపోయావు అని అడుగుతాడు. అవని తనకు తెలియకుండానే అంటుంది. నాకు తెలుసు, మన లక్ ఆ చిట్టి కూడా వెళ్ళిపోయింది.
ఈరోజు మొత్తం మనం టైం స్పెండ్ చేద్దాం. ఏమంటావు?" అని అంటాడు. "హ్మ్" అంటుంది అవని. "అయితే ఓ కాఫీ ఇవ్వొచ్చుగా" అని అడుగుతాడు ఆకాష్. "హ్మ్. ఒకసారి నీ మొహం చూడనా?" అంటాడు ఆకాష్. "హుహు" అంటుంది అవని. "సరే, నిన్ను కాదని నేను కూడా చూడను. ఇదిగో ఈ స్కార్ఫ్ మొహానికి కట్టుకో. నేను నిన్ను చూడను కానీ ఈరోజు నీతో టైం స్పెండ్ చేస్తాను" అంటాడు. అంటూ వదిలి వెళ్ళి హాల్‌లో కూర్చున్నాడు. అవని మరబొమ్మలాగా నడుస్తూ వెళ్ళి కాఫీ ఇచ్చింది. "మరి నీకో?" అంటాడు ఆకాష్. అవని వద్దు అన్నట్లు తల ఊపి నిలబడింది. ఆకాష్ అవని చెయ్యి పట్టుకొని కిందికి లాగాడు కూర్చోమని. అప్పుడు స్పృహ వచ్చింది అవనికి. కానీ అవని తేరుకునేలోపు ఆకాష్ అవని బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు. ఈసారి మన అవని గారు స్పృహలో ఉన్న ఆ అనుభూతిని అరిచి కంపు చేయాలి అనుకోలేదు. కాబట్టి అలాగే ఉండిపోయింది. ఆకాష్ కాఫీ తాగేసి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి అవనితో, "నేను నీ ల్యాబ్‌లో పడుకోనా?" అవని కళ్ళతోనే సరే అన్నట్టు సైగ చేసింది. ఆకాష్ పడుకొని అవని చేతులతో ఆడుకుంటూ, "నీకు పెళ్లి ఇష్టమేగా?" అని అడుగుతాడు. "హ్మ్" అంటుంది అవని. "అదే మా మామ్ డాడీ వస్తున్నారు. ఆన్ ది వే" అని చెప్తాడు ఆకాష్. "ఓహ్" అంటుంది అవని. "ఈరోజు అంకుల్‌తో కూడా మాట్లాడేస్తారు." "హ్మ్" అంటుంది అవని. "కుదిరితే ఇంకో 2 రోజుల్లో ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందాం" అంటాడు ఆకాష్. "సరే" అంటుంది అవని. "ఇవన్నీ నీకు ఇష్టమైతేనే" అని అడుగుతాడు ఆకాష్. "ఇష్టమే" అని చెప్తుంది అవని. అలా ఆకాష్ మాట్లాడుతూ అవని ఒళ్ళోని నిద్రపోయాడు. అవని నిద్రపోతున్న ఆకాష్ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ, "ఏదో మాయ చేస్తావు. అందుకే ఏదో మాట్లాడాలని వచ్చి ఏం మాట్లాడుతున్నానో తెలియక ఏదేదో మాట్లాడేస్తా. సర్లే కానీ నువ్వు కొన్ని రోజుల్లోనే ప్రాణం అయిపోయావు. నిన్ను వదులుకోను." అలా అని ఈ ఊరు అనుకోగానే కంట్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. అవని, "కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా! నాకు నువ్వు కావాలి. నీతో జీవితం కావాలి. దానికోసం ఏదైనా సరే వదిలేస్తాను" అంటూ ఆకాష్ నుదుటి మీద ముద్దు పెట్టింది. అంతా నిద్రలోనే ఆకాష్ చిన్నగా నవ్వాడు. అవని ఆకాష్‌ని జోకొడుతూ అలాగే తాను పడుకుంది. గుడిలో సురేఖ, రామారావు పూజ జరిపిస్తున్నారు. గోపాలరావు గారు ఆ పూజ చూస్తూ అవనికి పెళ్లి జరగబోతుందని తలుచుకుంటూ తన భార్య గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. అప్పుడే వచ్చిన భూపతి రాజ్యం అక్కడ పూజ చేయిస్తున్న అవని కుటుంబ సభ్యులను చూసి దగ్గరికి వచ్చాడు. అప్పటికి పూజ అవ్వడంతో వారు వెనుతిరగగానే భూపతి, "ఏం వైరామా? ఏంటి మమ్మల్ని చూసినా చూడనట్టు అలా మొహం తిప్పేసుకుంటున్నావు? ఇప్పుడేమైంది? గొడవలు అందరూ పడతారు. అవే మనసులో పెట్టుకొని ఉంటామా?" అన్నాడు గోపాలరావుని ఉద్దేశించి. రామారావు ఇబ్బందిగా, "అదేం లేదు మావయ్య, చూడలేదు అంతే." గోపాలరావు ఏదో ఆలోచిస్తూ కాస్త అనుమానంగా ఉన్న చిన్న పిల్లాడిలా మొండిగా మాట్లాడలేదు. భూపతి, "అడగరా వాడిని, మమ్మల్ని ఇంటికైనా పిలుస్తారేమో." గోపాలరావు మొహం చూడకుండా, "రమ్మను, వాళ్ళింటికి మనల్ని అడగటం ఎందుకట?" భూపతి నవ్వుతూ భుజం మీద చెయ్యి వేసి హత్తుకుంటూ, "నాకు తెలుసురా బడుద్దాయ్. నువ్వు బయటికి గంభీరంగా ఉన్నా మనసు చిన్న పిల్లాడిది. పద" అంటూ వాళ్ళతోనే బయలుదేరాడు. కారులో వెళ్తూ గోపాలరావు తెలుసో లేదో అవనికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్తాడు. "ఎవరితో?" అని అడుగుతాడు భూపతి. గోపాలరావు గర్వంగా, "ఆకాష్ అని ఇక్కడి వాడు కాదులే, అమెరికా సంబంధం. అబ్బాయికి అక్కడ సొంత కంపెనీ కూడా ఉంది. అవనికి ముడిపడితే సంతోషంగా ఉంటుందని" చిన్న స్వర్థంతో అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఆకాష్ పేరు వినగానే రాజ్యం ఆనందం తట్టుకోలేక, "ఆ ఆకాష్ ఎవరో కాదన్నయ్య, మన వెంకట్రావు లేడు, వాడి కొడుకే." గోపాలరావు ఆశ్చర్యంగా, "అవునా?" అంటాడు. భూపతి, "హా, నువ్వు వాణ్ణి చూడలేదు కదా?" అంటాడు భూపతి. "హా, మొన్న వీడియో కాల్‌లో మాట్లాడాడు వాడు. నన్ను గుర్తుపట్టలేదు. ఏమైతే ఏం? మా ఇంటి ఆడపిల్ల మీ ఇంటికి వస్తుంది. మీ రుణం తీర్చేస్తాం కదా." భూపతి హా అన్నట్టు, "అమ్మాయి ఒప్పుకుందా?" గోపాలరావు, "ఒప్పుకోవడమేంటి? మొన్న చూడాలి, అతని ఒంటి మీద ఒక్క దెబ్బ పడగానే విలవిల్లాడింది. ఎంతగానో ప్రేమిస్తుంది ఆ అబ్బాయిని" అంటాడు. "అబ్బో" అంటాడు భూపతి. "నీ కొడుకు కోడలు కూడా వస్తున్నారు రేపు. నువ్వు చెల్లెమ్మ కూడా ఉండిపోండి ఇంట్లోనే" అంటాడు గోపాలరావు. "నా మనవరాలి పెళ్ళి నేను లేకపోతే ఎలా?" అంటాడు భూపతి అని నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారు. తలుపు కొట్టగానే ఆ శబ్దానికి అవని లేచి నిదానంగా ఆకాష్ని నడిపిస్తూ గదిలో పడుకోబెట్టి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న భూపతిని చూసి, "తాతయ్య" అంటూ హత్తుకుంది. భూపతి తల నిమురుతూ అవనిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. అవని ఇంకా భూపతిని వదలకుండా కబుర్లు చెప్తూనే ఉంది. భూపతి ఎవరు లేని సమయం చూసి, "ఏరా, నీకు వాడంటే ఇష్టమేనా లేదా బలవంతమా?" అని అడుగుతాడు. "అలాంటిదేమీ లేదు, నేనే ఒప్పుకున్నా. రేపు అత్తయ్య మామయ్య వస్తున్నారు" అని చెప్తుంది అవని. "అయితే సంతోషం, ఇక మేము కూడా ఇక్కడే ఉంటాం" అని ఆ రోజంతా గడిపేశారు. మరుసటి రోజు అంజన, వెంకట్రావు వచ్చారు. వారు భూపతిని, రాజ్యాన్ని చూడగానే ఏడుస్తూ కాసేపు వాళ్ళతో మాట్లాడి తర్వాత అవనితో సమయం గడిపారు.
అంజన తమ కోడలికి కొన్న నగలు అవి ఇవి చూపిస్తూ అవనిని నవ్విస్తూ ఉండిపోయింది. ఆ మరుసటి రోజే మంచి ముహూర్తం ఉండటం వల్ల వైభవంగా నిశ్చితార్థం చేశారు. ఉంగరాలు మార్చేటప్పుడు ఆకాష్ నవ్వుతూ అవని వైపు చూశాడు. అప్పటికే అవనినే చిట్టి అన్న విషయం ఆకాష్కి తెలిసిపోయిందని అవని గ్రహించి ఆకాష్ వైపు చూడకుండా తల దించుకొని ఉండిపోయింది. ఫంక్షన్ అంతా అయ్యాక అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. గోపాలరావు ఉండబట్టలేక, రేయ్ భూపతి, నువ్వు నీ చెల్లికి ఆస్తిగా ఇచ్చిన స్థలం నేను నీకు వెనక్కి తిరిగి ఇచ్చిన. నువ్వు నాతో బానే మాట్లాడుతూ ఉన్నావు. నీకేం బాధగా లేదా అని అడుగుతాడు. భూపతి ఆశ్చర్యంగా, ఏంట్రా నువ్వనేది? నాకెప్పుడు తిరిగి ఇచ్చావు? గుర్తుందా అండి? అవని పాలేరు దగ్గర నేను ఇస్తానని తీసుకుంది. అవే ఈ డాక్యుమెంట్స్. గోపాలరావు వెంటనే పాలేరుని పిలిచి నీకు కొన్ని పేపర్లు ఇచ్చి వీడికిచ్చి రమ్మన్నా కదా, ఇవ్వలేదా? వాడు భయపడుతూ, అంటే అయ్యా, చిట్టమ్మ గారు తీసుకున్నారండి, ఆవిడే ఇస్తానన్నారు. గోపాలరావు ఆశ్చర్యంగా, అవని తీసుకుందా? కానీ ఎందుకు అనుకుంటూ అవనిని రమ్మని పిలిచాడు. అవని రాగానే విషయం తెలిసి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ నించుంది. ఆకాష్కి విషయం అర్థమైంది. చెప్పు అవని, ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు గోపాలరావు. అవని ఏం మాట్లాడకుండా ఉండటంతో, నేను చెప్తాను తాతయ్య, మీరు బంధువులు, పైగా పాన స్నేహితులు. అలాంటిది ఏదో అపార్థాల వల్ల మీరు విడిపోయి ఇలా ఇచ్చినవి తిరిగి ఇచ్చేస్తే మళ్ళీ మన బంధం స్టిక్ అవ్వాలంటే కుదిరే పనేనా? అందుకే అవని అలా ఇవ్వకుండా దాచింది. అందుకేగా ఇప్పుడు ఇక్కడ అందరం కలిసి ఉన్నాము అంటాడు ఆకాష్. ఆ మాట వినగానే గోపాలరావు, భూపతి ఇద్దరూ అవని వైపు ప్రేమగా చూశారు. అంజన మురిసిపోతూ మెటికలు విరిచి, నా బంగారమే, పెళ్లి కాకముందే బంధాలు బంధుత్వాల గురించి ఆలోచించి, అంటే పెళ్ళయ్యాక ఇంకా నాకు ఇంకేం బాధలేదు అంటూ కోడల్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అవని తన తప్పుని కూడా గొప్పగా చూపించిన ఆకాష్ వైపు ఆరాధనగా చూసింది. ఆకాష్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకో వారం పోయేసరికి అందరూ పెళ్లి ముహూర్తాలు చూడటం మొదలుపెట్టారు. పెళ్లి పనులు చేయటానికి పూనుకున్నారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆకాష్ అవనితో అల్లరి చేయడం పెద్దవారి కంట పడకుండా పోలేదు. అమ్మాయిని నచ్చిన వాడి చేతుల్లో పెడుతున్నామని, అవని కుటుంబ సభ్యులు అబ్బాయిని అనుకువగల అమ్మాయికి ముడిపెడుతున్నామని ఆకాష్ కుటుంబ సభ్యులు మురిసిపోయారు. ఇలా ఉండగా పెళ్లికి ఇంకో వారం ఉంది అనంగా ఆకాష్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనేశాడు. అందరూ నిర్ఘాంతపోయారు. అవనికైతే మాటల్లేవు. ఆ తర్వాత ఏం జరిగిందో, అసలు ఆకాష్ పెళ్ళెందుకు వద్దు అన్నాడో, దానికి గల కారణమేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.